మీరు ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకోవాలనుకుంటే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే అప్పు తీసుకున్న తేదీ నోట్ చేసుకోవాలి. అలాగే అప్పు తీరుస్తున్న తేదీ కూడా నోట్ చేసుకోవాలి. నెలకు 100కు 2 రూపాయలు వడ్డీ చొప్పున బారు వడ్డీకి 10,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అంటే 100కు 2 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు తీసుకున్నాం. ఒక నెలకు 100కు 2 రూపాయలు అయితే ఒక నెలకు 10,000 రూపాయలకి ఎంత? 10,000 రూపాయలకి మనకి 2 రూపాయలు చొప్పున మనకి 200 రూపాయలు అయ్యింది. మొత్తం నెల నెలలకి ఎంత అవుతుందో చూద్దాం. ముందు మనం సంవత్సరం నెల తారీఖు వేసుకున్నాం. ఎప్పుడు కూడా అప్పు తీరుస్తున్న తేదీ పెద్ద సంఖ్య కాబట్టి అప్పు తీరుస్తున్న తేదీ నుంచి అప్పు తీసుకున్న తేదీని మైనస్ చేయాలి. 2019వ సంవత్సరం వేసుకున్నాం. నెల డిసెంబర్ నెల 12వ నెల వేసుకున్నాం. తారీఖు 16 వేసుకున్నాం. అలాగే అప్పు తీసుకున్న తేదీ 2017వ సంవత్సరం వేసుకున్నాం. సెప్టెంబర్ 9వ నెల వేసుకున్నాం. 16వ తారీఖు వేసుకున్నాం. 2019లోంచి 2017 మైనస్ చేస్తే 2 సంవత్సరాలు వచ్చింది మనకి. అలాగే 12వ నెల నుంచి 9వ నెల మైనస్ చేస్తే 3 నెలలు వచ్చింది. 16వ తారీఖు రోజు 16వ తారీఖు తీసేస్తే 0 వచ్చింది. మనకి ఇక్కడ 2 సంవత్సరాలు మిగిలింది. అంటే సంవత్సరంలో 12 నెలలు చొప్పున 12 × 2 = 24. అలాగే మనకి 3 నెలలు వచ్చింది కాబట్టి ఈ 3 నెలలు కూడా యాడ్ చేస్తే మొత్తం మనకి 27 నెలలు వచ్చింది. మనం ఈ భారీ వడ్డీ సూత్రం ప్రకారం వడ్డీ = PTR/100. పి అంటే అసలు కాబట్టి మనం 10,000 రూపాయలు వేసుకున్నాం. అలాగే 27 నెలలు వేసుకున్నాం. 2 వేసుకున్నాం. 100 వేసుకున్నాం. ఈ జీరోస్ క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది 100 × 27 × 2 మిగిలింది మనకి. 27 × 2 = 54 కాబట్టి 100 × 54 = 5,400 అనేది వచ్చింది మనకి. ఇక్కడ మనం 10,000కి 200 రూపాయలు అనుకున్నాం. మనకి ఇక్కడ మొత్తం 27 నెలలు వచ్చింది. 27 నెలలు × 200 వేసుకున్నా మనకి 5,400 అని ఆన్సర్ సేమ్ ఆన్సర్ మనకి వచ్చింది. ఇప్పుడు వేసుకున్నాం. అసలు 10,000 రూపాయలు, మనకి వచ్చిన వడ్డీ 5,400, మొత్తం కూడా యాడ్ చేసుకుంటే 15,400 రూపాయలు. మనం ఇవ్వవలసిన మొత్తం ఎంత అంటే 15,400 రూపాయలు మనం ఇవ్వాలి. ఓకే.